హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్. సో ఏ మూవీతో మన ముందుకు వస్తున్నారు హీరో నితిన్ ప్రసన్న అండ్ హీరోయిన్ ప్రీతి అస్రాని. హలో అండి, వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్. సో ట్రైలర్ చూసాము, చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. అంటే సింగిల్ డిజిట్తో ఈ మధ్య ఏ అని ఇలాంటి కైండ్ ఆఫ్ టైటిల్స్ ఎక్కువ పడుతున్నారు. ఏంటంటే జనాల నుంచి అటెన్షన్ గ్రాప్ చేయడానికా, లేదంటే సినిమాకి నిజంగా అది ఏ అనేది యాప్ట్ అయిందని పెట్టారా? ఏ అనేది సినిమాకి యాప్ట్ అయిన ఒక టైటిల్ అండి. సో ఇప్పుడు టైటిల్ గురించి గెస్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద టైటిల్ అని గెస్ చేయడానికి ఒక కంటెస్ట్ కూడా జరుగుతుంది. సో ఇక్కడ వీ కాంట్ రివీల్ మచ్ డీటెయిల్స్, బట్ మీరు టైటిల్ చూస్తే ఇఫ్ యూ అబ్జర్వ్ ద టైటిల్ ప్రాపర్లీ యూ విల్ అండర్స్టాండ్ ద ఫిల్మ్. ఓకే, ఇట్స్ రిలేటెడ్. ఓకే, ట్రైలర్లో నాకు ఐ డిడెంట్ గెట్ ఎనీ క్లారిటీ అబౌట్ ఏ. సో మీరేం చెప్తారు అబౌట్ మూవీ అంటే? మూవీ ఆఫ్ కోర్స్ ఇట్స్ అ థ్రిల్లర్, చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. సో ఏ అన్న దాంట్లోనే మీరు చూడండి, ఇంకా చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఆ ఏలోనే. సో ఆఫ్ కోర్స్ ట్రైలర్ కూడా యాజ్ హీ సెడ్ జాగ్రత్తగా చూస్తే మీకు డెఫినెట్గా తెలిసిపోతుంది. ఓకే, ఏవో మెమోస్తో ఏదో కంటెస్టెంట్స్ ఏవో ఉన్నాయని విన్నాము. ఏంటండి వాటి గురించి చెప్పండి. అది మన ట్రైలర్ అండ్ టీజర్ నుంచి ఆ సాంగ్స్ నుంచి క్లిప్స్ తీసుకొని బెస్ట్ మీమ్స్ చేసే వాళ్ళకి వీఆర్ గివింగ్ ప్రైజెస్ అండి. సో ఫస్ట్ ప్రైజ్ ఇస్ 25,000. ఓకే, అండ్ వీఆర్ ఆల్సో గివింగ్ లైక్ 40 ఇయర్బడ్స్. ఓకే, సో ఇయర్పాడ్స్ అండ్ yeah, so we are giving prizes for people who guess or people who create good memes. యా, యాక్చువల్లీ ఈ కాంటెస్ట్ పెట్టక ముందే చాలా మీమ్స్ వచ్చాయి. సో చాలా మీమ్స్ తీశారు కాబట్టి దట్ టు లైక్ ఫనీ అండ్ ఇంట్రెస్టింగ్ యాక్చువల్లీ. సో వి థాట్ ఓకే లెట్స్ గివ్ ఇట్. ఎవరి థాట్ ఇది? అంటే ప్రమోషనల్ యాక్టివిటీస్లో భాగంగా ఇన్వాల్వ్ అయి చేశారా? మన పిఆర్ అండి. సో సతీష్ గారు అండ్ డైరెక్టర్ వీళ్ళిద్దరూ కలిపి దే ఆర్ కమింగ్ అప్ విత్ ఇంట్రెస్టింగ్ ఐడియాస్. ఓకే, సో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుందండి సినిమాలో? ట్రైలర్ చూసాము, అంటే సినిమా అంతా అలానే ఉంటుందా, లేదంటే ఓన్లీ ట్రైలర్ వరకే సస్పెన్స్గా పెట్టారా? సినిమా అంతా నార్మల్ ఉంటుందా? ఎలా? మీరు ట్రైలర్ చూస్తే తెలుస్తుందండి. లైక్ 3 షేడ్స్ ఉన్నాయి. సో దట్స్ ద బేసిక్ థింగ్. సో దర్ ఆర్ 3 డిఫరెంట్ షేడ్స్ అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది లైక్ వాట్ ఆర్ దోస్ షేడ్స్ అనేది. ఇఫ్ యూ అబ్జర్వ్ ద ట్రైలర్ యూ నో అబౌట్ ఇట్. బట్ బేసిక్లీ ఇది ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ సబ్జెక్ట్. సరౌండింగ్ అ ఫ్యామిలీ ఫ్యూ థింగ్స్ హ్యాపెన్. సో అలా జరిగే సబ్జెక్ట్ అండి. సో అండ్ ఇట్స్ వెరీ థ్రిల్లింగ్. మీరు 3 వేరియేషన్స్ ఉంటాయి మీ క్యారెక్టర్లో? ఓకే, క్యారెక్టర్ 3 వేరియేషన్స్ ఉంటాయి. ఓకే, సో అన్ని వేరియేషన్స్కి మీరే ఉంటారా? ఆయనతో త్రూ అవుట్ సినిమా అంతా ట్రావెల్ చేస్తారా? అది మీరు చూడాలి. సో యా, దట్స్ సస్పెన్స్. సో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది? ఓకే, సో నా క్యారెక్టర్ పేరు పల్లవి. ఒక చాలా స్వీట్ మిడిల్ క్లాస్ అమ్మాయి. సో తన ఏదైతే ఉందో లైక్ తన ఫ్యామిలీయే తనకి ప్రపంచం అనమాట. సో ఒక లైక్ సంజీవ్, షీ గెట్స్ మ్యారీడ్ టు అ బాయ్ కాల్ సంజీవ్ అండ్ ఆయనేమో ఎప్పుడు చూస్తే పాస్ట్లోనే ఉంటారు. సో పల్లవి ఏంటంటే ఫ్యామిలీ ఇంపార్టెంట్ మనకి, ప్రెజెంట్లో ఉండండి అన్నట్టు మైండ్ సెట్తో. బట్ చాలా ఈ క్యారెక్టర్లో చాలా డెప్త్ ఉందన్నమాట. అంటే ఇంత యంగ్ ఏజ్లో ఐమ్ ప్లేయింగ్ సచ్ అ మెచ్యూర్డ్ రోల్. సో ఐ ఫెల్ట్ రియలీ రెస్పాన్సిబుల్. అంటే చాలా ట్రాన్స్ఫర్మేషన్స్ కూడా ఉన్నాయి. అంటే ఒక ఫ్లాష్ బ్యాక్లో చూస్తే ఒక టీనేజర్, దెన్ యూనో అ డాటర్ అండ్ మామ్ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది, దెన్ విత్ హిమ్ లైక్ వైఫ్ అండ్ దెన్ అ మామ్, యూనో ఒక చాలా వేరియేషన్స్ ఉంటాయి అన్నమాట. సో ఇట్ హ్యాస్ డెప్త్. ఈ ఆఫర్ మీకు ఎలా వచ్చింది? మిమ్మల్ని ఎలా సెలెక్ట్ చేశారు? ఐ థింక్ మళ్ళీరావా చూశారు అండ్ మళ్ళీరావా తర్వాత దే అప్రోచ్డ్ us అండ్ దే సెడ్ ఇలా ఉంది థ్రిల్లర్ ఫిల్మ్, సో ఒకసారి రండి ఆఫీస్కి రండి అండ్ సార్ ఓకే. అండ్ నేను వెళ్ళాను, ఒక ఎమోషనల్ సీన్ ఇచ్చారు అండ్ వీ పర్ఫార్మ్. ఐ థింక్ ఇట్స్ డన్. మీకు ఎలా వచ్చింది? నాకు ఆడిషన్ వల్ల వచ్చిందండి. సో దే పుట్ అవుట్ అన్ ఆడిషన్ కాల్. సో ప్రొఫైల్ పంపించాను, కాల్ చేశారు. నేనైతే ఒక క్యారెక్టర్ రోల్కే వెళ్ళింది. ఐ థాట్ ఐ బీ దేర్ ఫర్ అ క్యారెక్టర్ రోల్. సో ఐ డోంట్ నో దట్ దిస్ ఆడిషన్ ఇస్ హ్యాపెనింగ్ ఫర్ హీరో రోల్. ఓకే, సో ఫస్ట్ ఒక క్యారెక్టర్ ఇచ్చారు. యూజువలీ ఒక 2-3 అవర్స్లో జరుగుతుంది ఆడిషన్, బట్ ఇది టుక్ 1 day. ఓకే, సో దాని తర్వాత ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు చెప్పారు యూ హ్యావ్ టు స్టే బ్యాక్ ఫర్ 1 more day అన్నారు. ఓకే, ఐ స్టేడ్. నెక్స్ట్ డే ఇంకో క్యారెక్టర్ ఇచ్చారు. సో ఐ థాట్ ఓకే మేబీ నిన్న చేసిన క్యారెక్టర్ నచ్చలేదేమో, వేరే క్యారెక్టర్ ఇస్తున్నారు. థర్డ్ డే ఇంకో క్యారెక్టర్ ఇచ్చారు. సో ఆఫ్టర్ 3 days చెప్పారు లైక్ యూ విల్ బి ద లీడ్ అండ్ యూ విల్ ప్లే 3 characters అని. సో
అప్పుడేంటి మీ ఫీలింగ్ ఏంటి? ఐ వాజ్ షాక్డ్ అండి. Okay. ఇట్ వాజ్ లైక్ ఎ షాక్. సో ఒక క్యారెక్టర్ రోల్ చేస్తామని వెళ్ళాను, హీరో అయిపోయాను అని షాకింగ్. మీరు ప్రీవియస్ ఏం చేశారు దీనికి ముందు? ప్రీవియస్ నేను 2 తమిళ్ ఫిల్మ్స్లో క్యారెక్టర్ రోల్స్ చేశాను. Okay. తెలుగులో ఇది ఫస్ట్ టైం. సో ఓకే, మీరు తెలుగు వాళ్ళేనా? తెలుగు చాలా 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 ఇయర్స్ నుంచి ఉన్నాను, హైదరాబాద్లో ఉన్నాను. సో ఐఎమ్ కైండ్ ఆఫ్ తెలుగు, బట్ మై నేటివ్ ఇస్ తమిళ్. ఓకే, మీరు తెలుగు వాళ్ళేనా? నో, మై నేటివ్ ఇస్ గుజరాత్, ఓకే. బట్ హైదరాబాద్కి వచ్చి ఇంకా 4 years అయింది. తెలుగు బాగా మాట్లాడుతున్నారు, సో తెలుగు అమ్మాయిలానే అనిపిస్తున్నారు. థ్యాంక్ చాలా రోజుల తర్వాత, అంటే మేము చేసిన ఇంటర్వ్యూస్లో ఎవరు తెలుగు వాళ్ళు ఉండరు, సో తెలుగు మాట్లాడే వాళ్ళు కూడా ఉండరు. మీరు తెలుగు బాగా మాట్లాడుతుంటే సో తెలుగు అమ్మాయి అనుకున్నాము. అండ్ అలా క్యారెక్టర్ రోల్ అనుకుంటే హీరో రోల్ వచ్చింది. సో ఛాలెంజింగ్గా అనిపించిన క్యారెక్టర్ ఏంటి? ఎప్పుడు అనిపించింది సినిమా మొత్తంలో మీకు బాగా? ప్రతి క్యారెక్టర్ ఛాలెంజింగ్గా ఉండిందండి. లైక్ ఒక క్యారెక్టర్ అయితే ఈజ్ రెవల్యూషనిస్ట్, సో ఇట్ వాస్ వెరీ వెరీ టఫ్ టు ప్లే, అండ్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ ద పాస్ట్. సో 1970s టైంలో జరిగే ఒక స్టోరీ. అనదర్ వన్ ఇస్ అ ఫ్యామిలీ మ్యాన్. సో that I think that was the most toughest one to play, right? So ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మ్యాన్, చాలా సటిల్గా, చాలా న్యాచురల్గా ఉండాలి. డైరెక్టర్ గారు వాస్ వెరీ క్లియర్ దట్ ఈ క్యారెక్టర్ షుడ్ బి, ఐ మీన్ ఎవ్రీ వన్ షుడ్ రిలేట్ టు దిస్ క్యారెక్టర్. ఎవ్రీ మిడిల్ క్లాస్ మ్యాన్ షుడ్ రిలేట్ టు దిస్ క్యారెక్టర్ అనేది హీ వాజ్ వెరీ క్లియర్. సో వీ వర్ ట్రైంగ్ టు అచీవ్ దట్. దట్ వాస్ ఛాలెంజింగ్ అండి. సో తిన క్యారెక్టర్ కాకుండా మీకు బాగా ఇంకా నచ్చిన పర్ఫార్మెన్స్ ఎవరిది ఈ మూవీలో? నిజం చెప్పాలంటే చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి, ఇంకా చాలా ప్రామినెంట్ రోల్స్ ఉన్నాయి, అండ్ ఐ థింక్ ఎవ్రీబడి హ్యాస్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. సో ఐ లైక్ ఆల్ ద క్యారెక్టర్స్ లైక్ బేసిక్లీ. అండ్ నితిన్ గారితో ఇంకా 3 shades ఉన్నాయి. సో లైక్ దే ఆర్ లైక్ 3 different క్యారెక్టర్స్. సో ఐ లైక్ ఆల్ ద క్యారెక్టర్స్ టు బీ ఆనెస్ట్. మీకు బాగా హార్డ్గా అనిపించిన డైలాగ్స్ కానీ సిచ్యువేషన్ కానీ ఏంటి ఈ మూవీలో? ఓకే, సో ఐ ఫెల్ట్ వెరీ ఛాలెంజింగ్. నాకు ఒక సీన్ ఉంది, ఇమోషనల్ సీన్, వేర్ ఇట్ హ్యాస్ ఆల్ ద ఎలిమెంట్స్. కోపం చూపించాలి, ఏడవాలి, యూనో లైక్ నా కిడ్ ఉంటుంది కదా, సో పాపని చూసి ఏడవాలి, తర్వాత కోపం ఉంది ఇక్కడ. సో చాలా అంటే మిక్స్డ్ ఉండేవి, అండ్ ఇట్ వాజ్ లైక్ అ సింగిల్ షాట్. ఒక్క సీన్, ఇట్ వాజ్ లైక్ 2 minutes ఆర్ 2 minutes అనుకుంటా ఆ సీన్, అండ్ ఇట్ వాజ్ అ సింగిల్ షాట్. సో కెమెరా అటు నుంచి 2, ఇటు నుంచి 2, సో ఒకేసారి అయిపోవాలన్నమాట ఒకే టేక్లో. అది నాకు ఛాలెంజింగ్ అనిపించింది, బికాస్ ఈ సింగిల్ షాట్ అనేది నేను ఈ సినిమాలో నేను నేర్చుకున్నాను. సో సింగిల్ షాట్ చేసేటప్పటికి, అండ్ ఇట్ వాస్ లైక్ వెరీ ఇమోషనల్ సీన్. సో ఐ ఫౌండ్ రియలీ ఛాలెంజింగ్. అండ్ మెయిన్ ఏంటంటే మేము దానికి 35 takes తీసుకున్నాం, చేసామన్నమాట. సో మా డైరెక్టర్ గారు ఏంటంటే చాలా పర్టిక్యులర్, లైక్ డీటెయిలింగ్, చాలా డీటెయిల్స్లో కూడా చూస్తారనమాట, డీటెయిల్స్. సో హీ వాజ్ లైక్ ఇలా ఎమోషన్ కావాలి, ఇక్కడ ఈ మూమెంట్ ఉండాలి, ఆ మూమెంట్ ఉండాలి. సో బికాస్ ఆఫ్ దాట్ ఇంకా ఫస్ట్ టేక్ లేదు, ఇంకొక బెటర్మెంట్ అలా చేస్తూ లైక్ 35 takes అయిపోయాయి. బట్ ఐ థింక్ వీ వర్ ఆల్ ఎనర్జెటిక్, అండ్ ఆ వైబ్ అలాంటిది, ఆ ఎనర్జీ అలాంటిది, దట్ వీ వర్ లైక్ ఓకే 36th take కూడా చేయడానికి మాకు ప్రాబ్లం ఏం లేదు, విల్ డూ ఇట్. సో అది నాకు చాలా ఛాలెంజింగ్ అనిపించింది, బికాస్ 35th take తర్వాత కూడా ద హోల్ సెట్ వాజ్ లైక్ సైలెంట్, అండ్ ఐ వాజ్ లైక్ అరే యార్, అందులో మెయిన్ నాదే, అంటే అటు నుంచి ఇటు మొత్తం మూవ్ అయ్యేది. ఐ వాజ్ లైక్ ఓకేనా కాదా అన్నట్టు. తర్వాత నాకు క్లాప్ సౌండ్ వినిపించింది, అంటే టెక్నీషియన్స్ అందరూ వేరే రూమ్లో ఉన్నారు, క్లాప్ సౌండ్ వినిపించింది. అప్పుడు ఐ వాజ్ లైక్ ఓకే, అండ్ ఒక్కరొకరుగా అందరూ ద ఎంటైర్ టీమ్ క్లాప్ చేశారు. సో ఐ వాజ్ లైక్ ఓకే, ఇప్పుడు ఓకే అనమాట. సో దట్ ఐ ఫౌండ్ ఇట్ వెరీ ఛాలెంజింగ్. సో ట్రైలర్లో అంటే ప్రామినెంట్ ఫేస్, ఫెమిలియర్ ఫేస్లో ఎక్కువ కనిపించదు, అంటే అందరూ న్యూ కమర్స్ని ఎక్కువ తీసుకున్నారు సినిమా అంతా. సీనియర్ యాక్టర్లు ఎవరైనా ఉన్నారా? సీనియర్ యాక్టర్స్ ఉన్నారండి, లైక్ రంగదం గారు, కృష్ణమూర్తి గారు, కృష్ణవేణి గారు, సీనియర్ యాక్టర్స్ ఆల్సో. సో బట్ మోస్ట్ ఆఫ్ ద కాస్ట్ ఇస్ న్యూ. సో ఓకే, సో ఒక సాంగ్ తమన్ గారితో లాంచ్ చేయించారు, ఏంటి ఆ సాంగ్? సిలక ఆ సాంగ్ ఒకసారి మా కోసం పాడి వినిపిస్తారా? ప్రీతి, I don't know that song. come on. నాకు ఆ సాంగ్ లిరిక్స్ తెలీదు, ఐఎమ్ సో సారీ. బట్ కలయికో మాయా అందులో నేను చేశాను ఆ సాంగ్ నాది. సో ఆ లిరిక్స్ కొంచెం తెలుసు, పాడండి. యా, లైక్ అంత్ర. ఏమైనా పైన
అడుగులు నీతోనే అలసట నీ తానే హాయైనా బాధైనా చెరిసగమవుతానే బ్రతుకిక నీతోనే జతలో సాగించే హూ, జతలో సాగించే సరదావు మాయ సరదాలు పంచే సరసము మాయ కలయికవు మాయ పరిచయము మాయ. నైస్. థ్యాంక్స్ ఫర్ టాలరేటింగ్ మీ. నో చాలా బాగా పాడారు. నాకు లిరిక్స్ ఐమ్ సో సారీ. మీ వాయిస్ చాలా స్వీట్గా ఉంది. సో తమన్ గారు లాంచ్ చేసిన సాంగ్ గురించి చెప్పండి. ఎలా అన్నారు, ఆయన రెస్పాన్స్ ఎలా ఉంది సాంగ్ విన్న తర్వాత? తమన్ గారికి చాలా నచ్చిందండి. సో ఐ థింక్ హీఈస్ కైండ్ ఆఫ్ అ గై హూ ఎంకరేజెస్ న్యూ టాలెంట్. సో అతను సాంగ్ వీడియో అండ్ ఆడియో చూసేసి ఈ ఫెల్ట్ ఇట్స్ గుడ్, మంచి క్వాలిటీ ఉంది, సౌండ్స్ వెరీ గుడ్ సాంగ్ అని హీ డిసైడెడ్ టు లాంచ్ ఇట్. అండ్ మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది. లైక్ ఎవ్రీబడి ఈస్ లైక్ దిస్ సాంగ్. అడగగానే ఎలా రియాక్ట్ అయ్యారు తమన్ గారు? ఎందుకంటే చాలా బిజీ ఉన్నారు, అసలు ఆయన హైదరాబాద్కి రావడం కూడా మానేశారు. సో ఎప్పుడు ఉన్న తక్కువ టైంలోనే అడగగానే వెంటనే ఆయన ఎలా రియాక్ట్ అయ్యారు? ఆయన కలవడానికి కొంచెం టైం పట్టిందండి. సో బికాస్ హీ వాస్ బిజీ, బట్ ద మూమెంట్ వీ మెట్ హిమ్ హీ వాస్ లైక్ వెరీ కూల్. హీ గేవ్ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ అస్. హీ స్పోక్ లాట్ విత్ అస్ అండ్ సాంగ్ చూసారు. అండ్ దెన్ ఇమీడియట్లీ హీ సెడ్ లాంచ్ దిస్ సాంగ్, ఐ లైక్ దిస్ సాంగ్, ఇట్స్ నైస్ అని చెప్పారండి. ఓకే. సో ట్రైలర్ చూసిన తర్వాత ఇండస్ట్రీ నుంచి కానీ పర్సనల్గా మీకు వచ్చిన కామెంట్స్ ఏంటి, కాంప్లిమెంట్స్ ఏంటి, పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ? ఇప్పటివరకు పాజిటివ్గా వస్తున్నాయి. లైక్ ఎవ్రీబడి ఇస్ లైకింగ్ ఇట్. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఇస్ అజ్మల్ అమీర్, మన రంగం ఫిల్మ్లో విలన్గా చేశారు కదా. సో అతను he called me after seeing the trailer and he said it's very good, చాలా బాగుంది, keep going. So and lot of people got it. And trailer చాలా బాగా నచ్చింది. ఓకే. నాకు పర్టికులర్గా ఫర్ మై క్యారెక్టర్ ఆఫ్ కోర్స్ మూవీ ట్రైలర్ చాలా థ్రిల్లింగ్గా ఉంది అండ్ యూనో ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది, ఒక సస్పెన్స్ క్రియేట్ చేస్తుంది అన్నట్టు వచ్చాయి ఫీడ్బ్యాక్. అండ్ నా క్యారెక్టర్కి ఎస్పెషల్లీ సెట్కి అసలు నువ్వు అంటే ప్రీతి అది అని లైక్ వి కాంట్ జస్ట్ రికగ్నైజ్ చేయలేము నిన్ను, చాలా మెచ్యూర్డ్ రోల్ కాబట్టి చాలా డిఫరెంట్గా ఉన్నారు ట్రైలర్లో చూస్తే, ఇక్కడ చూస్తే మీరు. సో డౌట్ వస్తుంది మీరా కాదా అని. అవును, యాక్చువల్లీ అడిగారు అందరూ లైక్ నువ్వేనా అని. లైక్ యా. సో నేనే అని చెప్పారా? చెప్పాను నేనే. మీ అక్క ఏమో అనుకుంటా. అంటే కింద టైటిల్లో ఉంటుంది కాబట్టి కాస్ట్ టైటిల్లో టోటలీ డిఫరెంట్ అండ్ ఎవ్రీబడి వాస్ టేకన్ బ్యాక్. ఓకే అంటే ఇంత మెచ్యూర్డ్ రోల్. ఓకే. ట్రైలర్ విజయ్ సేతుపతి గారితో లాంచ్ చేయించారు. సో అసలు విజయ్ సేతుపతి గారు ఆయన అక్కడ దాకా వెళ్ళటమే చాలా కష్టం. ఎన్ని రోజులు పట్టింది తను ఓకే చెప్పడానికి? ఆ ప్రాసెస్ గురించి నాకు తెలియదండి. లైక్ ఐ థింక్ సతీష్ గారు, ప్రొడక్షన్ మేనేజర్ వినయ్ గారు, దే కాంటాక్టెడ్ హిమ్. బట్ we know about Vijay Sethupathi garu, right? He's a very humble human being. He helps youngsters, he helps new filmmakers. Because atanu oka struggling journey undi atanది. So he knows how new filmmakers are. So చూసిన తర్వాతనే he said he liked the trailer, చాలా బాగుంది. He didn't even think అండి. So he said ఏం చేయాలి, ట్విట్టర్లో లాంచ్ చేయాలి, అప్పుడు ఏం చేస్తాను. సో that was his response. మీరు పర్సనల్గా కలిసారా? నేను వెళ్ళలేదు, బట్ the team went there. So ఓకే. సో అండ్ మోషన్ పోస్టర్ జగపతి బాబు గారు రిలీజ్ చేశారు కదా. జగపతి బాబు గారి నుంచి ఎలాంటి రియాక్షన్ వచ్చింది, ఆయన ఎలా రియాక్ట్ అయ్యారు? చాలా సీనియర్ ఆర్టిస్ట్ అండి. సో మీకు అందరూ మంచి లెజెండరీ పీపుల్ దొరుకుతున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ కానివ్వండి, విజయ్ సేతుపతి గారు, అంత పెద్దవాళ్ళు మనకి అంటే వాళ్ళు టైం ఇవ్వడం అనేది చాలా గ్రేట్. సో దాన్ని ఎలా మీరు యూజ్ చేసుకున్నారు? అదే వాళ్ళు టైం ఇవ్వడం చాలా పెద్ద విషయం. ప్లస్ వాళ్ళు చూసి బాగుంది అని చెప్పేది ఇట్స్ లైక్ ఇంకా అదే పెద్ద సక్సెస్ ఫస్ట్ మనకి. వీఆర్ బ్లెస్డ్ యాక్చువల్లీ. ఇది సెట్ అంటే న్యూ టాలెంట్ నుంచి ఇలాంటి అవుట్పుట్ వస్తుందంటే ఇట్స్ రియలీ నైస్. సో ఇది ఒక పెద్ద కాంప్లిమెంట్ మాకు ఆఫ్ కోర్స్. ఓకే. మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పండి. సాంగ్స్ ఎన్ని సాంగ్స్ ఉన్నాయి? ఆల్రెడీ 2 songs, ఒక సాంగ్ తెలిసింది మీరు పాడారు. ఎన్ని సాంగ్స్ ఉన్నాయి, ఎలాంటి సాంగ్స్ ఉన్నాయి? 3 songs ఉన్నాయి. సో ఆల్ ఆర్ లైక్ మూడు డిఫరెంట్ ఉంటుంది. ఇఫ్ యూ సీ ఫస్ట్ సాంగ్ కలయిక ఉమయ ఇస్ లైక్ వెరీ స్మూత్ రొమాంటిక్ సాంగ్. ఇప్పుడు మొన్న రిలీజ్ అయిన సాంగ్ అయితే ఒక పెప్పీ బ్రీజీ రొమాంటిక్ సాంగ్.
and we have another song which is a bit more sad. Okay. So మ్యూజిక్ అయితే ఇట్స్ బ్యూటిఫుల్ అండి. ఇప్పుడు మన ట్రైలర్ చూసి ఈ సాంగ్స్ చూసి ఫస్ట్ ఫీడ్బ్యాక్ వచ్చేది మ్యూజిక్ గురించి. సో ఎవ్రీబడి ఈస్ లైకింగ్ ద బీజిఎం, ఎవ్రీబడి ఈస్ టాకింగ్ అబౌట్ ద బీజిఎం. సో ఇట్స్ ఆల్ గుడ్. అండ్ కెమెరా, సో ప్రవీణ్ బనారి గారు, సో అతను కూడా ఇఫ్ యూ సీ మీరు ట్రైలర్లో చూస్తే 3 క్యారెక్టర్స్కి 3 కలర్స్ ఇచ్చారండి. సో రెడ్, బ్లూ అండ్ గ్రీన్. సో అది ట్రైలర్ మొత్తం మీకు చూస్తే తెలుస్తుంది. సీ వన్ క్యారెక్టర్ ఆల్వేస్ ఇన్ రెడ్ షేడ్, వన్ క్యారెక్టర్ ఆల్వేస్ ఇన్ గ్రీన్, వన్ క్యారెక్టర్ ఇన్ బ్లూ షేడ్. సో కెమెరా డిపార్ట్మెంట్, కెమెరా లొకేషన్స్ అన్నీ ఇక్కడ పిక్చరైజ్ చేశారండి. లొకేషన్స్ హైదరాబాద్లోనే చేసాము. ఓకే. కొన్నిటికి లైక్ వి వెంట్ ఫర్ టు శ్రీశైలంకి వెళ్ళాము, ఆ రూట్లో చేసాము. బట్ ఇట్ వాజ్ లైక్ అంత డిఫరెంట్గా కొంచెం ఉన్నాయి, అంటే శ్రీశైలం వైపు ఆ రూట్. సో ఇట్ వాజ్ లైక్ నైస్. మీరు ఓన్ డబ్బింగ్ చెప్పుకున్నారా? ఓన్ వాయిస్ ఇవ్వలేదా? ఓన్ వాయిస్ ఎందులో ఇవ్వలేదు. మీ వాయిస్ బాగుంది కదా, ఎందుకు సజెస్ట్ చేయలేదా మీ డైరెక్టర్? లేదు, యాక్చువల్లీ టెస్ట్ చేశారు, కానీ ఇంకా కొంచెం మెచ్యూర్డ్ వాయిస్ కావాలి, బికాజ్ క్యారెక్టర్ కూడా అలాంటిది కాబట్టి. మీరండి? నేను ఒక క్యారెక్టర్కి నేను డబ్ చేశానండి. సో రిమైనింగ్ 2 క్యారెక్టర్స్ మురళీ గారు వాజ్ డబ్డ్ ఫర్ ఇట్. సో ఓకే. సో అనుకున్న దానికంటే ఎక్కువ రోజులు పట్టిందా షూట్? మీకు చెప్పిన టైంలో పర్ఫెక్ట్గా ఫినిష్ చేశారా? ఎలా? చెప్పిన టైంలో షూట్ అయితే చెప్పిన టైంలో ఫినిష్ అయిందండి. బట్ చాలా ఛాలెంజెస్ ఉండింది. లైక్ మేము doing double action scenes without CG. So we're using old techniques. Sangeetam Srinivas garu inspiration lo chesaru director. So director is a big fan of him. So our technique lo we did double action. So అది ఎలా జరుగుతుందంటే ఒక క్యారెక్టర్ will have beard, other character doesn't have beard. So ఇప్పుడు బియర్డ్ క్యారెక్టర్ది ఫుల్ కంప్లీట్ చేసి తర్వాత బియర్డ్లెస్ క్యారెక్టర్ది చేయాలి. అండ్ బోత్ షుడ్ టాక్ టు ఈచ్ అదర్ ఇన్ వన్ ఫ్రేమ్. అండ్ వీ కాంట్ డూ సీజీ. సో టు కీప్ ద ఫ్రేమ్ చాలా పర్ఫెక్ట్గా పెడితేనే అది వస్తుంది. సో ఇట్ వాస్ వెరీ ఛాలెంజింగ్. సో దట్ ప్రాసెస్ కొంచెం టైం పడింది, బట్ వీ ఫినిష్డ్ ఇట్. ద సేమ్ మూడ్ అండ్ ద సేమ్ యాంగిల్ ఇట్ హాస్ టు. సో మీ డైరెక్టర్ గారి గురించి చెప్పండి. ఆయనకి ఇది డెబ్యూ ఫిల్మా, ముందే ఏమైనా ఫిల్మ్స్ చేశారు? ఆయనకి ఇది డెబ్యూ ఫిల్మ్ అండి. హీఈస్ ఫ్రమ్ న్యూయార్క్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. సో హీస్ డన్ డైరెక్షన్ కోర్స్ ఇన్ న్యూయార్క్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అండ్ హీ కేమ్ హియర్ టు మేక్ దిస్ ఫిల్మ్. సో ఇట్స్ లైక్ యూఎస్ నుంచి అన్నీ వదిలేసి ఫిల్మ్ మేకింగ్ చదివి ఇక్కడికి వచ్చి ఫస్ట్ ఫిల్మ్ తీస్తున్నారు. సో దట్ ఇట్ సెల్ఫ్ టెల్స్ అ లాట్ అబౌట్ హిమ్. యా. సో అంటే ఆయన డైలాగ్స్ కానీ కరెక్ట్గా సిచ్యువేషన్కి తగ్గట్టు మనకి రియల్ లైఫ్లో ఫేస్ చేసిన క్యారెక్టర్స్ డైలాగ్స్ అలాగే రాశారా, లేదంటే ఒక ఫిక్షనల్ లాగా అలా ఉంటుందా? లేదు, డైలాగ్స్ చాలా రియలిస్టిక్ ఉంటుంది. చాలా చాలా లైక్ మనం కామన్గా ఎలా మాట్లాడతామో అలాగే ఉంటుంది డైలాగ్స్. దే టుక్ లాట్ ఆఫ్ టైమ్ టు రీరైట్ ద డైలాగ్స్. నాకు తెలుసు లైక్ ప్రీ ప్రొడక్షన్ టైంలో, ఆడిషన్ టైంలోనే డైలాగ్స్ రెడీ ఉంటుంది. బట్ తర్వాత ప్రీ ప్రొడక్షన్ టైంలో రిహర్స్ చేసేటప్పుడు వీ యూస్ టు కీప్ ఆన్ చేంజింగ్. వీ ఇంప్రూవైజ్డ్ అ లాట్. అండ్ స్పెషల్లీ ద ఫ్యామిలీ థింగ్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో దానికి తగ్గట్టుగా డైలాగ్స్ అది ఎలా ఉండాలి, అంటే ఎలా మాట్లాడాలి, ఒక డిఫరెంట్ ఉంటుంది కదా కొంచెం. సో చాలా అంటే రిహర్సల్సే మేము వర్క్షాప్సే 2 months చేసాం అలా. సో ప్రతి డైలాగ్ ఒక ఎమోషన్, ఏది ఎక్కడ పడాలి, ఇక్కడ వస్తే స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటి, అక్కడ ఎమోషన్ ఎలా రావాలి, అంతా 2 months మొత్తం ప్రిపేర్ అయ్యి తర్వాత షూటింగ్కి వెళ్ళాం. సో సినిమా అంతా లాస్ట్ దాకా సస్పెన్స్ అనేది కంటిన్యూ అవుతుంది. డెఫినెట్లీ. పిల్లలు కూడా వచ్చి చూడొచ్చు అంటారా వాళ్ళకి? ఎస్, డెఫినెట్లీ. ఇట్స్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అంటే ఫ్యామిలీ, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చుట్టే ఇది థ్రిల్లింగ్ ఉంటుంది, ఒక ఫ్యామిలీ థ్రిల్లర్ అనమాట. సో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు అందరూ చూడవచ్చు. ఇట్స్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఓకే. జబర్దస్త్ దీవెన కూడా ఉంది. ఓకే. డన్ ఎ బ్యూటిఫుల్ క్యారెక్టర్. ఓకే. పిల్లలకి ఐ థింక్ ఫర్ కిడ్స్ ఇట్ విల్ బి నైస్ టు సీ హర్ ఆన్ స్క్రీన్. అండ్ ఆల్సో మెనీ పీపుల్, మీ పాప క్యారెక్టర్ చేసిందా? ఓకే. చాలా మంది కనెక్ట్ అవుతారు. ఒక ఎవరైనా ఒక మిడిల్ క్లాస్ ఒక విమెన్ కానీ అన్నప్పుడు లైక్ విమెన్ హ్యాస్ అ లాట్ ఆఫ్ థింగ్స్ టు డూ, చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటాయి. అంటే పల్లవి నేను ఒక నర్స్, తర్వాత ఇంట్లో అన్నీ మేనేజ్ చేయాలి. సో ఐ థింక్ చాలామంది కనెక్ట్ అవుతారు ఆ ఫ్యామిలీ డ్రామా ఏదైతే ఉందో. ఫ్యామిలీ ఆడియన్స్ని మైండ్లో పెట్టుకుని చేశారండి ఫిల్మ్. లైక్ ఎంత దూరం మైండ్లో పెట్టుకున్నారంటే దెర్ ఆర్ నో స్మోకింగ్ సీన్స్ ఇన్ ద ఫిల్మ్. సో ఒక క్యారెక్టర్కి యాక్చువల్లీ స్మోకింగ్ యాడ్ చేస్తే ఇంకా ఎన్హాన్స్ చేస్తుంది అని ఐడియా వచ్చింది, కానీ డైరెక్టర్ సెడ్ నో, వీ విల్ నాట్ హ్యావ్ ఎనీ స్మోకింగ్ సీన్. ఐ వాంట్ ఫ్యామిలీ ఆడియన్స్ టు కమ్ టు థియేటర్ అని చెప్పి స్మోకింగ్ సీన్స్ కూడా అవాయిడ్ చేశారు.
సో మీరు తమిళ్లో వర్క్ చేశారు, తెలుగులో చేస్తున్నారు. మీ అంటే తమిళ్ సినిమాలకి తెలుగు సినిమాలకి నేటివిటీ కానీ హీరోయిజంలో కానీ అక్కడ నేటివిటీకి తగ్గట్టుగా తీస్తారు, ఇక్కడేమో హీరోయిజాన్ని బేస్ చేసుకొని తీస్తారు అని మనకు తెలిసిందే. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి యాజ్ ఎ ఆడియన్గా చెప్పండి. ఐ థింక్ తమిళ్లో కూడా నేటివిటీ ఫిల్మ్స్, మాస్ ఫిల్మ్స్, థ్రిల్లర్ ఫిల్మ్స్ అన్నీ వస్తున్నాయి, తెలుగులో కూడా అది వస్తున్నాయండి. సో ఎస్పెషల్లీ రీసెంట్ టైమ్స్లో మీరు చూస్తే నేటివిటీ బేస్డ్ ఫిల్మ్స్ ఎక్కువ వస్తున్నాయి. సో ఉమామహేశ్వర కానీ కలపట్టు లాట్ ఆఫ్ ఫిల్మ్స్ సో నేటివిటీ పెట్టుకుని వస్తుంది. సో దట్ ఈస్ చేంజింగ్ అండి. సో ఇట్స్ గుడ్ థింగ్. హూ ఇస్ యువర్ ఫేవరెట్ హీరో అండి తెలుగులో? చిరంజీవి గారు అండి. సో హీ ఇన్స్పైర్డ్ మీ టు బీ అన్ యాక్టర్. ఓకే. అతను ఇందిరా ఫిలిం ఒక లారీలో ఎక్కి నేను నా ఊర్లో రిలీజ్ కాలేదండి, అక్కడి నుంచి లారీలో ఎక్కి చిత్తూరు ఒక ఐ థింక్ 6-7 hours జర్నీ. సో చిత్తూరుకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇందిరా ఫిలిం చూసానండి. సో అది అంత పిచ్చి. అవును. సో బిగ్ ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి గారు. సో కలిసారు ఎప్పుడైనా చిరంజీవి గారు? ఇంకా ఛాన్స్ రాలేదు. ఓకే. మీ ఫేవరెట్ హీరో ఎవరు తెలుగులో? హీరో చాలామంది ఉన్నారు, చాలా యాక్టర్స్ ఉన్నారు ఈ మధ్య, లైక్ టాలెంటెడ్ అండ్ ఎవ్రీబడి హ్యాస్ అ డిఫరెంట్ పర్సనాలిటీ ఆఫ్ కోర్స్. సో అయినా నాకు అల్లు అర్జున్ గారు అంటే ఇష్టం అండ్ నాని గారు కూడా. ఫేవరెట్ హీరోయిన్? అగైన్ చాలామంది ఉన్నారు లైక్ సమంత, తమన్నా. ఓకే. సో ఆల్ ద వెరీ బెస్ట్ అండి. మూవీ మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాము, మంచి ఆఫర్స్ రావాలి మీ ఇద్దరికి. సో ఇది ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. దిస్ ఈజ్ రమ్య సైనింగ్ ఆఫ్.